వివేక హత్య కేసు ఎవరైతే వైఎస్ సునీత గారు పిటిషన్ దాఖలు చేశారో, అదేమో మళ్ళీ పొడిగిచ్చి సీబీఐ అఫిడవిట్ దాఖలు చేయడానికి టైం అంటున్నారు. మళ్ళీ ఆ కేసు ఏమవుతుందంటారు మరి? సార్, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు జరిగాక చాలా మంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారండి. ఎందుకంటే బాలకృష్ణ గారి డైలాగు, నీ ఊరు వస్తా, నీ ఇంటికి వస్తా, నీ గుమ్మంలోనే నరికేస్తా, ఏం చేస్తావో చేసుకో అన్నట్టుగా కొన్ని కొన్ని డైలాగులు ఉంటాయి. ఎవరైనా అంటే మన అడ్డాలోకి వస్తే మనకి ధైర్యం ఉంటది. వాళ్ళ అడ్డాలోకి వెళ్ళి కూడా నేను ఏ పనైనా చేయగలను అని ఆయన డైలాగ్స్ తప్ప నేను ఎక్కడా చూడలేదండి. కానీ ఈ విషయం చూసినాక పులివెందల్లో చాలా మంది రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్న పరిస్థితి అండి. అంటే దీనికి కారకులు ఎవరో అందరికీ కొద్దిగా ఇంచుమించుగా అవగాహన ఉంది. వీరు అయి ఉంటారు, వీరే ఉండే అవకాశం ఉంది, ఇది రాజకీయ హత్య అంటూ సిబిఐ దర్యాప్తులో కూడా తేల్చింది. అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందని కూడా చెప్పింది. అవినాష్ రెడ్డి గారికి అంత ధైర్యం ఎవరిచ్చినారు? ఆయన ఏ టైంలో ఫోన్ చేసినారు? ఆ ఫోన్ భారతి గారు లిఫ్ట్ చేసి జగన్ గారికి ఇచ్చినారా? జగన్ గారితో ఏం మాట్లాడినారు? భారతి గారితో ఎంతసేపు మాట్లాడినారు? అదే రకంగా ఏ టైంలో మాట్లాడినారు? ఈ టైం తర్వాత ఎప్పుడుకో 6ంటికి కృష్ణమోహన్ రెడ్డి గారు తెలుసు అని చెప్పినారు కదా, వారికంటే ముందుగా ఎక్కడో ప్రచారానికి వెళ్ళేటటువంటి అవినాష్ రెడ్డి గారికి ఎలా తెలిసింది? ఇవన్నీ కూడా పిలిచి ఇంట్రాగేషన్ చేయాల్సింది. ఆయన యాంటిసిపేటరీ బెయిల్ అది తెచ్చుకున్నట్టున్నారు. ఆయన అరెస్ట్ చేయలేకపోయాం. కానీ 8 వరకు వచ్చిన కేసు 9, 10 ఎందుకు అవ్వలేదు? వారు ఎవరికి ఫోన్ చేశారో వారిని ఎందుకు పిలిచి విచారణ ఎందుకు చేయలేకపోతున్నారు? సో చాలా ప్రశ్నలు సంధించుకోవచ్చండి మనకి మనమే. బట్ అవి ఆన్సర్స్ ఉండవేమో అనిపిస్తుంటారు. ఓకే. మరి అయితే ఓ పక్క ఈ కేసులో ఇలా ఉంటే, ఓ పక్క మొన్న ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చే సందర్భంలో చెవిరెడ్డి బయట నుంచి కొంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు జైలు మెయిన్ గేట్ వరకు వెళ్ళి అక్కడ గోల చేస్తున్నారు. ఏంటంటారు వీళ్ళు బెదిరించడం, అక్కడ పోలీసులు లోపల కూడా బెదిరించడం ఏంటంటారు? వీళ్ళు గేట్ దాకా వెళ్ళారు అంటే పోలీసుల నెగ్లిజెన్సీ అని అనుకోవచ్చు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా గేట్ అంటే ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక చిన్న కిటికీ లాగా ఉంటుంది, చూస్తుంటారు. ఎందుకంటే ఎవరు జైలుకి వెళ్ళరు కాబట్టి చెప్తున్నాను. సినిమాల్లో ఆ కిటికీ దగ్గరకు ఆయన వచ్చేసి ఆయన అక్కడ కూడా ఆయన పెర్ఫార్మెన్స్ కి SMS రిక్వెస్ట్ పెడుతుంటే నాకు చాలా ఆశ్చర్యమైందండి. ఎందుకంటే ఎవరినైతే జైల్లో నుంచి బయటకు వదులుతారో వారిని మాత్రమే పిలిచి వారి వేలు ముద్రలు వేసుకొని వారి ఆధార్ కార్డులు లేకపోతే వారి సిగ్నేచర్లు అవన్నీ కలెక్ట్ చేసుకుని వారికి బట్టలు మార్చి వారిని మాత్రమే బయటకు తీసుకొస్తారు. కానీ బయటకు వచ్చింది ఒకళ్ళు, కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ జైల్లోంచి బయటకు వచ్చేసి ఆ కిటికీ దగ్గర కూర్చొని కూడా కేకలు వేసేస్తున్నారు. అది కూడా కెమెరాలో బంధించినారంట. అది చాలా ఆశ్చర్యం. అది చాలా పెద్ద తప్పండి. ఎంత పెద్ద తప్పంటే ఆ జైల్ మాన్యువల్ ఏదైతే ఉంటాయో వాటిని బ్రీచ్ చేసినారు. జైల్ మాన్యువల్ రూల్స్ ఉంటాయి. తెల్లవారుజామున 4ంటికనో సాయంత్రం 6 తర్వాతనో ఇవన్నీ కొన్ని ప్రారంభకమైనటువంటి రూల్స్ ఉంటాయి. వీటికి విరుద్ధంగా అతను గేట్ ఎందుకు ఓపెన్ చేసినారంటే అతను సెల్ ఎందుకు ఓపెన్ చేసినారు? అతను బయట ఎందుకు వచ్చినాడు అంటే వెళ్ళేవాడికి ఇతనికి ఏమన్నా చెప్తున్నాడా? అలా జైల్లో ఒకరికొకళ్ళు వేసుకొని మాట్లాడేసుకోవచ్చా? వీళ్ళందరూ ఒక కేసుల్లో ముద్దాయిలు కదా. వీళ్ళెవ్వరిని ఒకే బోన్ లో కూడా పెట్టకూడదండి, ఒకే సెల్ లో కూడా పెట్టకూడదు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరితో అటాచ్ చేయాలి. అంటే పాత దొంగలతో వీళ్ళని కలిపి అటాచ్ చేస్తారు, పాత ముద్దాయిలతో. సో వీళ్ళందరినీ ఒక దగ్గర పెట్టుకుంటే వీళ్ళు అక్కడ కూడా వ్యూహ ప్రణాళికలు శకుని వేసే పాచికల్లాగా అక్కడ కూడా వీళ్ళు నువ్వు బయటికి వెళ్ళాక ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా మాట్లాడుకు, అలా మాట్లాడుకు, ఇలా కలువు, డబ్బు అక్కడ పెట్టుంది, ఇవన్నీ ఎలా ఉంటదంటే వాళ్ళకేదో ఆంతరంగిక చర్చలు అవసరం. అందుకే మనం జైల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి వాటిని చర్చల నిమిత్తం లోపలికి పిలిచినాం, వాళ్ళు చర్చలు అయిపోయినాయి బయటకు వెళ్ళిపోతున్నారు అన్నట్టుగానే ఉంది. కానీ వాళ్ళు ఏదో మనం శిక్షిస్తున్నాం, వాళ్ళు ఏదో పాపం బాధపడుతున్నారు, వాళ్ళు ఏదో మారు మనసు పొంది బయటికి వెళ్తారు, ఇవన్నీ తెలియట్లేదండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది చాలా జైలు మాన్యువల్ కి విరుద్ధం. చెవిరెడ్డి గారు విండో దాకా వచ్చినారంటే అది చాలా తప్పు. అక్కడ ఉండే జైలు అధికారులను ఆన్ స్పాట్ లో సస్పెండ్ చేయగలటువంటి రూల్స్ అండి అవి. అదే రకంగా జైలు గేట్ల దాకా అనౌన్స్ వచ్చేసినారు జనాలు చాలా మంది. వీళ్ళందరూ గేట్లు బద్దలు కొట్టి లోపల వాళ్ళని కూడా తీసుకెళ్లిపోతారు. అలా కూడా చేయకూడదు. అసలు ఎక్కడో ఒక మెయిన్ గేట్ దగ్గరే అసలు గన్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళని దాటి ఎందుకు వీళ్ళు వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చినారు? అందరూ ఎవరి పర్ఫార్మెన్స్ గనక వారు నచ్చుంటే SMS రిక్వెస్ట్ అందరూ జగన్ గారికి పెడితే మా న్యాయస్థానాలకి పెట్టేవాళ్ళు ఎవరు? సో ఇవన్నీ మేము కూడా SMS రిక్వెస్ట్లు మా జడ్జి గారికి పెడతాం, చూడండి సార్ వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూడండి, వీళ్ళ పెర్ఫార్మెన్స్ ని బట్టి వీళ్ళకి ఎవరెవరికి ఏ శిక్షలు వేయొచ్చో వేయండి అని మేము కూడా పెట్టేస్తాం. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ రైట్ వే టు ట్రీట్ ద జైల్ మాన్యువల్స్ రూల్స్ అనమాట. ఆ జైల్ మాన్యువల్ రూల్స్ కి విరుద్ధంగా వీళ్ళు ఇలా ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సరే అదే జైలు అధికారులని వీళ్ళని ఇద్దరిని స్పాట్ లో సస్పెండ్ చేసినటువంటి
పడినా ఆశ్చర్యపోనక్కర్లా, ఇంకా వైసీపీ స్మెల్లే వస్తుంది రాష్ట్రంలో. సో ఎనీవే చూడాలి, ఇంకా వారు ఆ రుచిని మర్చిపోలేదేమో బహుశా. ఓకే. మరి ఓ పక్క చూసుకుంటే సిట్ అధికారులేమో ఈ మద్యం కేసు కీలక దశలో ఉందని జెప్పేసి కోర్టులో వాళ్ళ వాదనలు. మరో పక్క ఈ ధనుంజయ రెడ్డి వాళ్ళకి బెయిల్ శాంక్షన్ జేశారు. సిట్ ఏమో కీలక దశలో ఉంది. వాళ్ళకి నిందితులకు బెయిల్ ఇవ్వద్దని జెప్పేసి చెబుతున్నారు. మరో పక్కేమో వీళ్ళేమో బెయిల్ పొంది ఆనందంగా ఉన్నారు. ఈళ్ళ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుందా లేదా భవిష్యత్తులో? ఎవరిదంటారు సార్? అవినాష్ గారిదా, మిగతా ద వాళ్ళదా? ద ధనుంజయ రెడ్డి, ఈ బాలాజీ గోవిందప్ప, అదే విధంగా ఈ కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ బెయిల్. అవును సార్, వాళ్ళ పనులు ఏదో బయట ఉన్నాయి, అవి అయిపోతే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు సార్ లోపలికి. మీరేమి కంగారు పడనక్కర్లా. మీరు హ్మ్. అరెస్ట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ అవ్వరండి. వాళ్ళు అరెస్ట్ అవ్వాలనుకుంటే మీరు అరెస్ట్ చేయగలరు. సో ఓకే. ఇంకా కూడా అలాగే ఉందండి వాతావరణం. ఎందుకంటే అంత కీలక నేతలు వీళ్ళు ముగ్గురు బయటకు వెళ్ళిపోయి చక్కగా వ్యూహ ప్రణాళికలు చేస్తారు బాబు అంటున్నా సరే, వాళ్ళకి బెయిల్ ఇచ్చినారు. మళ్ళీ వాళ్ళని బెయిల్ క్యాన్సిల్ చేస్తారంటే బయట ఏవో కొన్ని పనులు ఉన్నాయి, అవి ఓకే. చక్కదిద్దుకొని చూసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. మీరేం కంగారు పెట్టాల్సిన అక్కర్లేదు. మళ్ళీ హ్మ్. వాళ్ళు లోపల ఉండడమే సెక్యూర్. ఎందుకంటే జగన్ అన్న అభిమానాన్ని వాళ్ళు గెలుచుకోవాలంటే వాళ్ళు లోపలే ఉండి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేయాలి. ఇంకా ఓకే. లోపల అంతఃపురంలో ఆ నలుగురు అని కథనం రాస్తే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏంటా అనుకున్నాం. హ్మ్. ఇప్పుడు కూడా జైలు జైలు లోపల వాళ్ళ కథనాలు ఏంటో మరి, శకునేసే పాచికల్లాగా హ్మ్. ఏంటో మరి ఏదో జరుగుతుంది సార్ లోపల ఆంతర్యం. హ్మ్. దాని పర్యవసానం రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన బాధ్యత కూటమిదండి. ఓకే. మరైతే ఇప్పుడు వైఎస్ వివేక గారి కేసు సంబంధించి ఆ పిటిషన్‌లు ఏమయ్యే అవకాశం ఉందండి? వైఎస్ సునీత గారు బెయిల్ రద్దు పిటిషన్ సంబంధించి? సార్ అవి బెయిల్ రద్దు చేయమని అవినాష్ గారిది అడుగుతున్నారు. అసలు అవినాష్ గారు బెయిల్ ఎందుకు ఇచ్చినారో ఒకసారి మనం గ్రౌండ్ లోకి వెళ్తే, వాళ్ళ తల్లి గారు బాగలేదని బెయిల్ ఇచ్చినారండి, అనారోగ్యంగా ఉన్నారని. అవును. ఆవిడ ఐసీయూలోంచి ఏసీ రూమ్ లోకి వెళ్ళిపోయారు. రాష్ట్రాలు దాటి రాష్ట్రాలు వెళ్ళిపోయారు, ఒకళ్ళు దేశాలు దాటి దేశాలు వెళ్ళిపోయారో మాకు తెలియదు. కానీ ఇంకా కూడా తల్లికి బాగలేదని కొడుకు గారు బెయిల్లో ఉంటున్నారు. కానీ హ్మ్. కొడుకు గారు తల్లిని పక్కన పెట్టి రాష్ట్రాన్ని మొత్తాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఏదో ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా తల్లిని మనం చూడలేదు. ఎందుకంటే అదేదో ఆ తల్లిని పట్టుకొని నడిపిస్తుగా అన్నట్టుగా, తల్లికి యాపిల్ ముక్కలు పోషిస్తున్నట్టుగా, కొబ్బరి నీళ్ళు ఇస్తున్నట్టుగా, హ్మ్. తల్లి పాద పద్మాలను ఒత్తుతున్నట్టుగా ఇలా ఎక్కడ పెర్ఫార్మెన్స్ చేయలేదండి. అంటే ఓకే. అక్కర్లేదు, ఏదో మా జడ్జి గారి కోసం ఆయన బెయిల్ ఒక ఇంపరెన్స్ సాకు. లో ఆ గ్రౌండ్స్ పెట్టడం కోసం ఏదో ఒక రాయి వేసినారు, తగిలింది, ఈ తర్వాత పక్కన పడేసినారు. నిజంగా వాళ్ళ అమ్మగారు ఎలా ఉంటారో కూడా స్టిల్ ఈ రోజుకి మాకు తెలియదండి. హ్మ్. అంటే ఆవిడ ఎలాగుంటారు? ఆవిడ పెద్దావిడ, ఆవిడ చిన్నావిడ, ఆవిడ హ్మ్. నడవగలుగుతుందా? ఆవిడ ఓపిక ఉందా? హైట్‌గా ఉందా? పొట్టిగా ఉందా? ఇవేం మాకు తెలీదు. ఎందుకంటే ఎక్కడ ఎక్కడ బయట మాకు గూడా కనపడలేదు చూపించలే. గదండీ ఆవిడ. కానీ అవునవును. మీడియా యెస్ సార్. యెస్ సార్. మీడియా చూపిస్తేనే మాకు కనపడతది. అవును. వాళ్ళ మీడియా తప్ప ఏ మీడియా లోపలికి వెళ్ళడానికి లేదు. మీడియా ఏంటి సార్? సీబీఐ విశ్వభారతి హాస్పిటల్ గేట్ కర్నూలులో. బయటకెళ్ళి ఒక చిన్నపాటి నోటీస్ ఇవ్వడానికి లేకపోయింది సార్. అరెస్ట్‌కి అంతే. అసలు అరెస్ట్ అనే పదం మీరు వాడకండి సార్. నాకు చాలా బాధగా ఉంది. పెద్ద డ్రామా చాలా జేశారు భయంగా గదండీ కూడా అప్పుడు. ఉంది. ఎందుకంటే అదే సార్, ఇప్పుడు అరెస్ట్ దాకా పోయినారు. అసలు ఒక చిన్న నోటీసు సీబీఐ వాళ్ళు మేము లోపలికొచ్చి మీ అమ్మగారిని చూసి మీకు ఈ నోటీస్ ఇస్తామంటే, "నువ్వెవరు చూడనీకి మా అమ్మని? నువ్వెవరు ఇవ్వనీకి నోటీస్? ఆ గేట్ కార్డ్ ఇచ్చిపో" అని హ్మ్. ఎండాకాలంలో పెద్ద పెద్ద కూలర్‌లు పెట్టుకొని, షామియానాలేసుకొని వాళ్ళు చేసిన వీరంగం వర్ణనాతీతం సార్. హ్మ్. నోటీసే ఇవ్వలేకపోయారు సీబీఐ వారు. హ్మ్. ఈ ఆంధ్ర రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేస్తారంటే మాకైతే నమ్మకాలు లేవు సార్. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు వాళ్ళు హుందాగా ఉంటున్నారు. హ్మ్. కూటమి గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు వాళ్ళు హుందాగా ఉంటున్నారు. వాళ్ళ ఓకే. మీద చెయ్యలేకపోతున్నాం. వాళ్ళని చేత్తో పట్టుకొని లాక్కొని లోపలికి వేయలేకపోతున్నాం అంటే, అసలు ఏంటి పరిస్థితి అనేది ఇంకా అర్థం కావట్లేదండి. అంటే జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అంటుంటారు కదా! అది వీళ్ళకి వర్తించదంటారా వీళ్ళకి? ఏమో సార్, ఈ డిలే అయితే బానే ఉంటది కానీ, ఇంత డిలే అయితే అంటే అది తెగే కొద్దీ లాగిద్ది, అంటే అంటే సాగదీసే కొద్దీ తెగే కొద్దీ అంటే సాగదీసే కొద్దీ తెగిద్దంటారు చూడండి. ఎక్కువ అవును. సాగదీస్తున్నారు. హ్మ్. మరెప్పుడు తెగుతుందో మాకు తెలియట్లేదండి. ఎందుకంటే ఇంకా, ఇంకా, ఇంకా అంటూ వాళ్ళు బెయిల్ మీద బయటికే ఉంటున్నారు. హ్మ్. అరెస్ట్ చేయాల్సినోళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నాం. బెయిల్ ఇవ్వకూడని వాళ్ళకే బెయిల్స్ వస్తున్నాయి. ఓకే. ఎందుకంటే అవినాష్ గారికి బెయిల్ వచ్చిందండి. అవినాష్ గారి తండ్రి గారికి రాలేదు, చూసినారా అప్పట్లో? అవినాష్ అవునవును. గారి తండ్రి గారు భాస్కర్ పాపం రెడ్డి. వృద్ధులు. వృద్ధులు భాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు తల్లి మీద కొడుకు ప్రేమ కంటే భర్తకి, భార్యకి మధ్య ఎఫెక్షన్ ఎక్కువ ఉంటది కదా! ఎందుకంటే పిల్లలు చదువు నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోయిన భార్య, భర్త చివరి వరకు కలిసి ఉంటారు. మరి అవును. వారి భార్య గారికి బాలేదని భర్త గారికి బెయిల్ ఇవ్వలేదు కానీ, పైగా మరి వృద్ధాప్యంలో. తల్లి గారికి బాలేదని కొడుకు గారికి బెయిల్ వచ్చేసింది. అదే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఎట్లాగో ఈసారి మేము బెయిల్ ఏసేటప్పుడు ఇలా కూడా గ్రౌండ్స్ లో వేసుకోవచ్చు. హ్మ్. వాళ్ళ అమ్మగారు ఐసీయూలో ఉన్నారండి. అందుకే బెయిల్ ఇచ్చేయండి, బెయిల్ ఇచ్చేయండి అంటే, అదేదో సినిమాలో చూస్తాం బెయిల్ ఇచ్చేయండి, బెయిల్ ఇచ్చేయండి అని నోడుతున్నట్టు. అవును. అట్లాంటి పరిస్థితుల్లో ఎలా ఇస్తామమ్మా బెయిల్ అంటే, అదేంటిది అంత పెద్ద కేసులో అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వాలి, వాళ్ళ అమ్మగారికి బాలేదని. హ్మ్. ఈవిడ కూడా ఐసీయూలో ఉంది, ఇచ్చేయండి, ఇచ్చేయండి. అంటే ఇస్తారా? ఇవ్వరా? అనేది ట్రయల్స్ వేయాలండి. ఏదైనా పెద్ద పెద్ద కీలక కేసుల్లో హ్మ్. రిలేటెడ్ జడ్జ్‌మెంట్స్ అంటాం. అదిగో ఆళ్ళకిచ్చినారు కదా! అలాగే ఇవ్వండి. ఇంక ఇలాగే మీరే చేసినారు కదా! చూడాలండి. ఇలాగే ఇవ్వండి అనుకుంటాం. మీ మీ తదుపరి అడుగుతారు సార్. కేసులేమన్నుంటే ఇలాంటివి ఎందుకంటే చూడాలింకా. ఎప్పుడు ఎప్పుడు అలాగే అడుగుతాం సార్. మేము అడిగే విధానం కూడా అంతే. రిలేటెడ్ కేసులు, రిలేటెడ్ జడ్జ్‌మెంట్స్ పెట్టే బెయిల్ అడుగుతాం.
అందరు ఈ కేసు ఈ బెయిల్ అడుగుతారు, నాకైతే అదైతే తెలియదండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.